హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలామంది బిజినెస్ చేద్దాం అనుకుంటూ ఉంటారు, బట్ ఇంట్లోనే ఉండేటువంటి వాతావరణాన్ని ఉపయోగించి చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది గార్డెనింగ్ యూస్ చేస్తూ ఉంటారు, అండ్ మహిళలకి అది చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు, ఓపికగా చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు కూడా ఏదైనా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుందా? అండ్ దాన్ని ప్రొఫెషనల్గాను అండ్ హ్యూజ్ బిజినెస్ ఓరియంటెడ్లో మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి ఏదైనా అవకాశం ఉండేటువంటి బిజినెసెస్ ఏమైనా ఉన్నాయా? సార్, గార్డెనింగ్ అనేదానికి చాలా స్కోప్ ఉంది సార్. మనం చిన్న చిన్న పూల మొక్కలు పెంచుకోవచ్చు, లేదా ఆర్టిఫిషియల్ మొక్కలు కానీ, లేదంటే ఓన్లీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ. ఒకప్పుడు ఈ సెగ్మెంటే బాగా నడిచేది. అయితే ఇప్పుడు దానికి విభిన్నంగా కొత్తగా మార్కెట్లో నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే, ఈరోజు చూడండి, మనకి మ్యాంగో ఫ్రూట్ కావాలి. మ్యాంగో ఫ్రూట్ కావాలంటే ఖచ్చితంగా ఫామ్కి వెళ్ళి ఫామ్ నుంచి కట్ చేసుకొని తెచ్చుకోవాలి, అది కూడా సీజనల్గా. ఇదే బనానా అయినా ఇదే పద్ధతి. అంటే తోటల్లో తప్పించి ఫ్రూట్స్ వేరే చోట పండవు. బట్ దీనికి ఆల్టర్నేటివ్గా, ఎందుకంటే ఈ హైబ్రిడ్ సిస్టంలో ఎన్నో కొత్త రకాల వేరియంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ వేరియంట్ ఏంటంటే, ఇంట్లో మీకు ఒక చిన్న కుండీలోనే మామిడి మొక్కని పెంచుకోవచ్చు. పెంచుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఆ మామిడి మొక్కకి మ్యాంగో ఫ్రూట్ చాలా 1 year 1.5 yearలో కాసేస్తుంది. జనరల్గా మీరు మామిడి చెట్టు నుంచి మ్యాంగో ఫ్రూట్ కట్ చేయక్కర్లేదు. ఇక మీదట మ్యాంగో ప్లాంట్, చిన్న ప్లాంట్ ఒక ఈ సైజు లేదంటే ఈ సైజు ప్లాంట్ నుంచి కూడా మ్యాంగో ఫ్రూట్ని మీరు కల్టివేట్ చేయొచ్చు. ఇది మ్యాంగో అనే కాదు, మ్యాంగో అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. యూ టేక్ ఎనీ ఫ్రూట్, అది బనానా అయ్యొచ్చు, ఆరెంజ్ కానీ, సపోటా కానీ, మొజాంబీ కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ, ఏదైనా సరే చిన్న చిన్న ప్లాంట్స్లోనే మొక్కలు పండించి దానికి ఫ్రూట్స్ పండిస్తున్నారు. ఇది ఇవాళ ట్రెండింగ్లో ఉన్న బిజినెస్. సో మనం ప్రతిసారి మ్యాంగో కావాలంటే ఫామ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదా బనానా కావాలంటే ఫామ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే మేడ మీదే, లేదా వరండాలోనే, హాల్లోనే, మీ రూమ్లోనే, మీ ఆఫీస్ రూమ్లోనే, మీ వర్క్ చేసే రూమ్లో కూడా ఇటువంటి చిన్న చిన్న మొక్కలు పండించి వాటికి ఫ్రూట్స్ కల్టివేట్ చేయొచ్చు. దీన్నే ఇప్పుడు మినీ ఫ్రూట్ ప్లాంట్స్ అంటారు. ఈ మినీ ఫ్రూట్ ప్లాంట్కి కావాల్సిన సీడ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని నర్సరీల్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయి, లేదా దానికి కావాల్సిన కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళ గైడ్లైన్స్ కనుక మనం తీసుకోగలిగితే ఏ రకంగా కల్టివేట్ చేసుకోవాలి, ఏ రకంగా వాటిని హార్వెస్ట్ చేసుకోవాలి, ఎప్పుడు క్రాప్ కట్ చేసుకోవాలి, వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ మనం ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇంటర్నెట్లో దొరుకుతుంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని ఇది స్టార్ట్ చేసి మార్కెట్లో ఎక్కువగా అమ్ముకోగలిగితే, ఓకే, ఎప్పుడైతే మీరు ఒక బిజినెస్గా చేస్తారో అప్పుడే మీకు దాని మీద డబ్బులు కనిపిస్తాయి. సో మీరు డిఫరెంట్ ఫ్రూట్స్ తాలూకా సీడ్స్ అవి మెయింటైన్ చేసి ఎలా దాన్ని కల్టివేట్ చేసుకోవాలి, ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి అన్న విధానం మీకు ఎప్పుడైతే తెలుస్తుందో, ఆ మినీ ఫ్రూట్ ప్లాంట్స్ కన్సల్టేషన్ లేదా మినీ ఫ్రూట్ ప్లాంట్స్ బిజినెస్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు మార్కెట్లో ఎక్కువ డబ్బులు కనిపిస్తాయి. ఈ రకంగా ఎవరైనా సరే మీరు అడిగినట్టు ఉమెన్, స్టూడెంట్స్, ఖాళీగా ఉన్న యూత్, లేదా విలేజెస్లో ఇవి ఎక్కువ పండించారనుకోండి, ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు బయట దేశాలకి, లేదా సిటీస్కే అమ్ముకోవచ్చు ఆన్లైన్లో పెట్టి. సో రైతులకు కూడా ఇవాళ ఈ బిజినెస్ మోస్ట్ సస్టైనబుల్, బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే పంట వాళ్ళు పండించినట్టు మనం ఖచ్చితంగా పండించడం, బట్ అండర్ దేర్ గైడెన్స్, అండర్ దేర్ అబ్జర్వేషన్, వాళ్ళకు మాన్యువల్ మనకి ఇస్తే కనుక, లేదా ఎప్పటికప్పుడు ఏం చేయాలో తెలుసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి రైతులకు కూడా ఈ బిజినెస్ ఎక్కువ డబ్బులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఎలా సార్, అంటే ఇనీషియల్గా ఏ విధంగా స్టార్ట్ చేయాలంటారు? ప్రమోషన్స్ ఏ విధంగా ఉండాలి? అండ్ దీనికి తగ్గట్టే ఇనీషియల్ టైంలో పెట్టుబడి ఎంత పెట్టుకోవాల్సిన అవసరం ఉందంటారు? అండ్ శాంపిల్ కలెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఉన్నదానికి ఎటువంటి శాంపిల్ తోటి వెళ్తే, అంటే ఏ ఫ్రూట్ శాంపిల్ తోటి వెళ్తే మార్కెట్లోకి ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందంట? మీరు అడిగినట్టు ఇది 100% సీజనల్ సార్. ఏ సీజనల్ వెరైటీలో మనం ఏదేది కల్టివేట్ చేయగలమో ఆ సీజనల్కి సంబంధించిన ఆ సీడ్స్ మనం ఇనీషియల్గా గ్యాదర్ చేసుకోవాలి. సో ఒక 50,000 నుంచి 1 lakh రూపాయి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఇనీషియల్గా ఒక 50,000 నుంచి 1 lakh రూపాయి ఇన్వెస్ట్మెంట్ కనుక మనం పెట్టుకోగలిగితే, ప్రతి మంత్ ఒక మొక్క కాస్ట్ ఒక 5,000 అనుకోండి. మీరు ఎన్ని మొక్కలు పండిస్తే అన్ని 5,000 ప్రతి నెల సేల్ అవుతాయి. లేదా మొక్క కాస్ట్ 10,000 అనుకోండి, తప్పేం లేదు, ఎందుకంటే మార్కెట్లో కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. మీరు ఒక ఫ్రూట్ని తీయాలంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు టైం పడుతుంది. బట్ మీరు 1 year 1.5 yearలో ఇంట్లోనే ఒక చిన్న పూలకుండీలోనే ఒక ఫ్రూట్ని పండిస్తున్నారంటే దాని రేట్ కూడా ఎక్కువ ఉండొచ్చు. సో యావరేజ్గా 5,000 అనుకోండి. పర్ మంత్ అయ్యేసరికి మీరు ఒక 100 సేల్స్ చేస్తున్నారు. 50,000 ఇన్వెస్ట్మెంట్తో 5 lakhs రూపీస్ తీయొచ్చు. ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఎంత లేకున్నా 50% మార్జిన్ మిగులుతుంది. అంటే ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్లో మీరు అడిషనల్గా ఒక 2 lakhs రూపీస్, 2,50,000 రూపీస్ బిజినెస్ విలేజ్లో కూర్చొని ఇంట్లో నుంచే బిజినెస్ చేయొచ్చు. అండ్ అడిషనల్గా దీనికి ప్రమోట్ చేసుకునే విధానం ఏ విధంగా ఉంటుంది? 100% వెబ్సైట్స్, సోషల్ మీడియా. మీ ఓన్ వెబ్సైట్ మెయింటైన్ చేసుకోవడం ఏమీ తప్పు కాదు. ఒక చిన్న ఈకామర్స్ సైట్ డెవలప్ చేసుకున్నా అందులోంచి ఆర్డర్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైము సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పాడ్కాస్ట్ వీటన్నిటిలోని ప్రమోట్ చేసుకోవడం వల్ల ఎక్కువ మంది వ్యూవర్స్ పెరుగుతారు.
ఎక్కువ ట్రాఫిక్ మనకు వస్తుంది. సో ఇవాళ మనకు ఉన్న ఫ్రీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ. లేదు పెయిడ్ ప్రమోషన్కి వెళ్ళాలి అనుకోండి, ఒక 20,000 30,000 పెడితే లీడ్ క్యాంపెయిన్ ఏదైనా రన్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్లో అడిషనల్ లీడ్స్ వస్తే వాళ్ళందరికీ కూడా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మన ప్రోడక్ట్ని సెల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే 2,50,000 రూపీస్ ప్రాఫిట్ దీని మీద తీయచ్చు. సెకండ్ థింగ్, సోషల్ మీడియాని 100% యూస్ చేసుకోగలిగితే ఈజీగా మనకి ప్రొడక్ట్ ప్రమోషన్ అనేది జరుగుతుంది. శాంపిల్ కలెక్షన్ మనం ఇంటి దగ్గర కానీ మేడ మీద కానీ లేదా నియర్ బై మన విలేజ్లో అయినా సరే వీటి శాంపిల్ కలెక్షన్ టెస్ట్ R&D చేసుకోగలిగితే ఒక 3 నెలలు 4 నెలలు ఖచ్చితంగా దీని మీద మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఎవరికైనా ఇది సస్టైనబుల్ ప్రోడక్ట్. ఏ సీజన్లో అయినా సరే సీజన్ వైజ్గా మీరు ఫ్రూట్స్ మారుస్తున్న కొద్దీ కొత్త కొత్త మొక్కలు అమ్ముకోవడానికి, ఆ పంట పండించడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎలా సార్ మంత్లీ కానీ వీక్లీ కానీ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంట? పర్ మంత్ వచ్చేసరికి మనం ఎంత లేదన్నా ఒక 50,000 మీద 2,50,000 రూపీస్ ప్రాఫిట్ అనేది తీయొచ్చు ఈజీగా. ఎలా సార్ టార్గెట్ ఆడియన్స్ ఏ విధంగా తీసుకోవాలంటారా? టార్గెట్ ఆడియన్స్ 100% సిటీలో ఉండేవాళ్ళు, Tier 1 Tier 2 పీపుల్. ఎవరైతే ఆఫీసులు, ఇల్లు, గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్, రూఫ్ టాప్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ ఎవరైతే చేసుకుంటున్నారో ఈ కస్టమర్స్ని కనుక మనం టార్గెట్ చేస్తే వాళ్ళే ఎక్కువ కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఫ్రూట్ పండుతుందంటే ఎవరు సార్ వద్దంటారు? అందరికీ కావాలి. ఏముంది, ఒక 2,000 3,000 పెట్టి ఒక మొక్క కొంటారు. దాన్ని జాగ్రత్తగా పెంచగలిగితే ఒక 1 year 6 monthsలో అది మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇంట్లోంచి మనకి జస్ట్ తోటకెళ్ళి తెంపుకున్నట్టు ఇంట్లో కుండీలోంచి కావాల్సిన ఫ్రూట్ తెంపుకొని తినొచ్చు. సో ఆ యూఎస్పీని ఎప్పుడైతే మనం మార్కెట్లో ప్రమోట్ చేస్తామో బిజినెస్ సక్సెస్ అవుద్ది. Tier 1 Tier 2 హోమ్ మేకర్స్ అండ్ ఆఫీసెస్, ఈ 2 టార్గెట్ కస్టమర్స్ కింద పనికొస్తారు ఈ బిజినెస్కి. సీడ్స్ మీకు రెగ్యులర్గా బిజినెస్ జరుగుతుంది. వాటికి కావాల్సిన యూరియా ఏదైతే ఉందో వాటి మీద బిజినెస్ జరుగుతుంది. వాటికి యూజ్ చేసే మట్టి ఏదైతే ఉందో దాని మీద బిజినెస్ జరుగుతుంది. అంటే దాని తాలూకు రిపోర్ట్స్ మీరు ఎప్పటికప్పుడు ఒక ట్రైనింగ్ మోడల్లోకి పంపించినా ఒక కన్సల్టేషన్ సర్వీస్లో కూడా దీని మీద బిజినెస్ చేసుకోవచ్చు. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. ఆల్మోస్ట్ మీరు కండక్ట్ చేసేటువంటి వర్క్షాప్స్కి చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. అండ్ వాళ్ళని బిజినెస్ ఏ విధంగా చేయొచ్చు, స్ట్రాటజీస్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, బ్రాండింగ్ ఏంటి, ప్రమోషన్ ఏంటి, స్కిల్స్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు, మార్కెట్లో ఒక ఐటమ్ని తీసుకున్నా లేదంటే ఒక చిన్న థింగ్ని చూసుకున్నా వాటిని ఏ విధంగా మార్కెట్లోకి తీసుకెళ్ళి సేల్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మీరు చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళ 50+ కంపెనీస్ మీతో టైప్ అయ్యి ముందుకెళ్తున్నాయి. వాటికి తగ్గట్టే మీరు ప్రమోషన్స్ కానివ్వండి చాలా విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కంపెనీ టర్నోవర్ విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అంటే చాలామంది క్లాసెస్ కోరుకుంటూ ఉన్నారు, ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ కానివ్వండి, లేదంటే కొంతమంది పర్సనల్ అపాయింట్మెంట్ కోరుకుంటూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే అది వర్క్షాప్ కానివ్వండి, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి, లేదంటే పర్సనల్ అపాయింట్మెంట్, ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? జనరల్గా సార్ ఇప్పుడు మీరు అన్నట్టు మనం ఒక బిజినెస్ ఐడియాని డిస్కస్ చేసాం. ఈ బిజినెస్ ఐడియాని డిస్కస్ చేయడానికి మనకి హార్డ్లీ 5 to 10 minutes పట్టింది. అంటే యాజ్ పర్ ఉన్న కరెంట్ ట్రెండ్ ప్రకారం, మార్కెట్ అనలిటిక్స్ ప్రకారం, నీడ్ ప్రకారం ఒక ఐడియాని 10 minutesలో డిస్కస్ చేయగలిగాం. బట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ 10 minutes ఇన్పుట్ సరిపోదు. ఖచ్చితంగా నేను మీతో 2 to 3 hours మాట్లాడితేనే మీ చేత ఆ బిజినెస్ పెట్టించగలను, లేదా మీకైనా ఆ బిజినెస్ పెట్టడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే స్టాటిస్టిక్స్ చాలా మట్టుకు తెలియాలి, ఇన్వెస్ట్మెంట్ తెలియాలి, ఏ లొకేషన్ నుంచి వచ్చాం, మనకి ఇంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, గట్స్ ఉండాలి గట్టిగా బిజినెస్ చేసేటప్పుడు. ఇవన్నీ డెవలప్ చేయాలంటే 2 to 3 hours టైం పడుతుంది. సో దీనికోసం ఎవరైనా క్లయింట్ మన దగ్గరకు వచ్చి అపాయింట్మెంట్ తీసుకుంటే అది ఆన్లైన్ అయి ఉండొచ్చు, ఆఫ్లైన్ అయి ఉండొచ్చు, స్కైప్ జూమ్లో కానీ మీరు మీట్ అవ్వచ్చు, లేదా ఆఫీస్కి వచ్చినా సరే మనకు అవ్వచ్చు. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుంటే దాన్ని 1-to-1 కన్సల్టేషన్ అంటాం సార్. ఈ 1-to-1 కన్సల్టేషన్లో వచ్చిన క్లయింట్ తోటి మినిమం 2 to 3 hours మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ తీసుకోవాలి, ప్రాపర్గా దాన్ని వెరిఫై చేసి స్టెప్ బై స్టెప్ రాసి చెక్ లిస్ట్ వెరిఫై చేసి అప్పుడు మాత్రమే ఈ బిజినెస్ ఐడియా మీ బడ్జెట్లో మీ లొకేషన్లో ఎంతవరకు పెట్టడానికి స్కోప్ ఉంది, దీనికి ఎంతవరకు లోన్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఈ సెగ్మెంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది, లేదా గవర్నమెంట్ ఇక్కడ సబ్సిడీలు ఇస్తుంది, ఇలాంటివన్నీ చెప్పాలంటే 2 to 3 hours ఒక క్లయింట్తో మాట్లాడాలి. దీన్ని 1-to-1 కన్సల్టేషన్ అంటాం. ఇది ఆన్లైన్ రావచ్చు, ఆఫ్లైన్ కూడా రావచ్చు, ఎవరైనా బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే. బిజినెస్ గురించి 1-to-1 కన్సల్టేషన్ కాదు సార్, మనకి ఫుల్ లెంత్లో బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ మనం ఆన్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం, ఆఫ్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్లో ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి కస్టమర్ రావాలంటే ఒక 50 steps ఉంటాయి, మనకి 50 procedures ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ మీకంటూ కొన్ని క్వాలిటీస్, మీ కొన్ని పారామీటర్స్ ఉండాలి. ఇవన్నీ చెప్పాలి అంటే మనకి 2 to 3 days టైం పడుతుంది. సో దీన్ని ఆ వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. ఐదర్ మీరు ఆన్లైన్ వర్క్షాప్ అయినా అటెండ్ అవ్వచ్చు, ఆఫ్లైన్ వర్క్షాప్ అయినా అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్ కావాలంటే కింద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఎవరు కాంటాక్ట్ చేసినా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. బేసికల్లీ
ఆగస్ట్ 20 and 21 ఆన్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. ఆగస్ట్ 27 and 28 ఆఫ్లైన్ వర్క్షాప్ హైదరాబాద్లో కండక్ట్ చేయబోతున్నాం. సో బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవరు కావాల్సి వచ్చినా ఈ వర్క్షాప్ కింద ఇచ్చిన నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే మా టీము మీకు 1-to-1 అపాయింట్మెంట్ కావాలన్నా బ్లాక్ చేస్తారు, ఆన్లైన్ వర్క్షాప్కి డీటెయిల్స్ కావాలన్నా బ్లాక్ చేస్తారు, లేదా ఆఫ్లైన్ వర్క్షాప్ అయినా మీరు అటెండ్ అవ్వాలనుకుంటే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. సో ఈ రకంగా మాత్రమే నేను మీతో ఒక బిజినెస్ని ఒక సెటప్ని లేదా స్టార్టప్ని పెట్టించగలను. అదర్వైజ్ కేవలం 5 to 10 minutes డిస్కషన్లో మనం ఏమీ చేయలేం. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ జరిగేటువంటి వాటిల్లో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ దాంతోపాటు చాలామంది బిజినెస్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళ బ్రాండింగ్ విషయంలో కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, అండ్ బిజినెస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో సేల్స్ కానివ్వండి, లేదా ఎంప్లాయీ నుంచి మీరు కనుక ఒక బిజినెస్ స్థాయిలోకి ఎదిగి సొంతగా బిజినెస్ పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకునేటువంటి గృహిణులు ఎవరైతే ఉంటారో, సో మీరు కనుక కొత్త బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకెళ్ళాలి అనుకున్నా, లేదంటే ఉన్న బిజినెస్నే డబుల్ ట్రిపుల్ చేసుకోవాలనుకున్నా, ఒక 5x 10x అలా చేయాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ అన్న అటెండ్ అవ్వచ్చు. లేదు అని అంటే ఎవరైనా సరే పర్సనల్ అపాయింట్మెంట్ అయినా సరే తీసుకోవచ్చు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు డైరెక్ట్గా సుధీర్ వర్మ గారికి సంబంధించిన ప్రోగ్రామ్ అప్డేట్ అడిగితే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.